చూపించండి. మంగళారతి ఎవరైనా పాడేవాళ్ళు ఉన్నారా? అయ్యో అయిపోయిందా? కొంచెం ఆగురాయ్య గారు అది మంగళారతి చూపించండి. దేవునికి దీపం ప్రత్యేక దీప దర్శనం సమర్పయామి. అగ్నిజ్యోతి ప్రకాశిక సమర్పయామి. కొబ్బరికాయలు తెచ్చారా? కొబ్బరికాయ నీళ్లు కింద పడొద్దు. లేకపోతే ఒక పని చేయండి, ఒక్కరు మాత్రం కొట్టండి. తీర్థానికి పని చేస్తే తర్వాత వచ్చి కొట్టుకోండి. అది అంత గలీజ్ అయితే రేపు సరేనా? లేకపోతే కొట్టుకుంటారా? ఫస్ట్ మీరు కొట్టేసి నీళ్లు మాత్రం కింద పడకుండా పట్టండి ఒక చెంబులో. కొబ్బరికాయ తీర్థం ఇస్తా ప్రసాదం ఇవ్వా. తీర్థం మాత్రం ఇస్తా ప్రసాదం ఇవ్వ. తీర్థం ఇచ్చినాక కొబ్బరికాయ కొట్టుకోవచ్చు. అర్థమైంది అందరికి? కొబ్బరికాయ కొట్టాక ప్రసాదం తీసుకోండి. ఓ నన్ను తలకేలా నూపుర్రి. కొట్టారా? ఇగో ఇగో సట్టనకి బండి అని అందరు ఇట్లా పాస్ చేసుకుంటారు. కొట్టారా? అవునా అమ్మ? బండి అండి. దేవునికి మీ కోరికలు ఏమైనా ఉంటే చెప్పి కొట్టండి. ఒకటి విషయం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కొబ్బరికాయ చూడండి, గమనించండి. దేవునికి కోరికలు కోరుకునేటప్పుడు చుట్టూ మాత్రం ఇలా ఉండాలి, కొట్టేటప్పుడు మాత్రం ఇలా ఉండాలి. చిల్లర కాయిన్స్ తెచ్చుకున్నారా? తడిపి దగ్గర పెట్టుకోండి. నైవేద్యం ఏమైనా చేసుకొచ్చిన వాళ్ళు ఉన్నారా? దగ్గర ముగ్గు వేసుకోండి నీళ్లు చల్లి. నైవేద్యం తీసుకున్నాక 2 చాలు. 11 పెట్టుకోండి, 21 పెట్టుకోండి, అది ఇష్టం. మాకైతే 2 చాలు. అయితే చిల్లర కాయిన్స్ నవగ్రహాలకు మాత్రం 11 కావాలి. నవగ్రహాలు కొబ్బరికాయ నీళ్ళే తీర్థం ఇస్తా. ఒక్క పొద్దు ఉంటారు కదా, మిక్సీ పెట్టని వాళ్ళు కూడా ఉంటారు ఒక్క పొద్దు, తెలుసా? వాళ్ళు మాత్రం తీర్థం పంచామృతాలు తీసుకోదమ్మా, పెరుగుంటుంది అందులో. మీకోసమే ఓన్లీ కొబ్బరికాయ కొట్టించాను, అందులో చక్కెర వేస్తే అది మాత్రం తీసుకోవచ్చు. అంటే ఒక్క పొద్దు ఉంటారమ్మా వాళ్ళు, విడివరు. సాయంత్రం పూజ అయ్యే వరకు, లక్ష్మీ పూజ సాయంత్రం వాళ్ళు చేసుకునే విడుస్తారు. సో వాళ్ళు మాత్రం పంచామృతాల తీర్థం తీసుకోవద్దు. అందుకే కొబ్బరికాయ కొట్టించా, అదే అందరికి ఇచ్చేస్తా చక్కెర వేసి. కానివ్వండి అయ్యారు, కానివ్వండి కానివ్వండి. కొంతమంది విడిచి పెట్టని వాళ్ళు ఉంటారు. ఎవరికి ఇష్టం దుర్గమ్మకు, లక్ష్మికి, సంతోషంగా బాగా ఇష్టం. ఫుల్ పసలే చెప్తారు. శుక్రవారం ఒక పొద్దున పులుపు కారం మొదలుపెట్టాను కానీ లేట్ చేయకూడదు. నైవేద్యం పెట్టి చేసుకున్నారా? దాని మీద తమలపాకు పెట్టి నైవేద్యం పెట్టండి. దాని మీద
చిన్న పెట్టకూడదు, అట్లా భూమి స్వీకరించుకుంటది. ఆ భూమి తింటుంది అక్కడ జాగ్రత్త. కొబ్బరికాయ కొట్టినాక ఎప్పుడైనా బొట్టు పెట్టొద్దు, అది బలి. అవో బలి అట. చక్కెర వేయాలి, అది అమృతం. ఓన్లీ హోమం చేసినప్పుడు మాత్రమే బలిస్తారు. ఇది ఇప్పుడు కాదు, ఎప్పుడైనా ఎప్పుడైనా అంతే. మామూలుగానే పెట్టారు కుంకుమ. మీరు చెప్పినాక అందరు వేరే వాడల్లోకి చెప్పుకోవద్దు. మీది మాత్రం మీ దాంట్లో ధ్యానం పెట్టుకొని చేసుకోవాలి. మా గారు అంతా చెప్పలే, అయ్యో మీ దగ్గర గట్ల అయిపోయింది, నా దగ్గరికి వస్తారు ఇక గొడవ అయింది మరి అయ్యారు. గొడవకి అయింది. హాయ్ గారు గట్ల ఎందుకు చెప్పినా ఒక వాడలా అంటారు. పేరు రానియద్దు నాకు, బ్యాడ్ నేమ్. కానీ అయ్యారు ఉంటారు, డిస్కషన్ చేసుకుంటా ఉంటారు. వాడు కొబ్బరికాయ కొట్టారా మీరు? నైవేద్యం ప్లేట్స్ తీయండి, అందరి కళ్ళు మూసుకోండి. నైవేద్యం ఉన్న వాళ్ళు మాత్రం తీసి ఉంచుకోండి. తీసారా? నా మంత్రం అయిపోయాక ఇగో కలశంలో ఆకుంటుంది కదా, 3 సార్లు ఇలా తిప్పి దేవతకు చూపించాలి. ఇప్పుడే కాదు, నా మంత్రం అయిపోయాక. అందరు కళ్ళు మూసుకోండి. అమృతస్తు అమృతవస్తు గాయత్రి ప్రోక్షణ అమృతస్తు అమృతస్తు ఓం భూర్వ భర్గో దేవస్తి మీద అమృతస్తు అమృతస్తు గాయత్రి ప్రోక్షణ మహాగణాధిపత గౌరీ అమృతస్తు అమృతవస్తు ప్రాణాయ. ఇట్లా 3 సార్లు తిప్పండి. పండ్లు ఉన్న వాళ్ళు పండ్ల మీద చల్లండి. మమ్మీ ఇలా దేవతకు చూపించండి. ప్రాణాయ అప్రాణాయ